గుణం ఒకడు నేర్పితే వచ్చేది కాదు. దుర్యోధనుడికి, ధర్మరాజుకు గురువు ఒక్కడే. తలుచుకుంటే వచ్చేది బాధ, తెలుసుకుంటే వచ్చేది సంతోషం. తలుచుకుంటావో తెలుసుకుంటావో నిర్ణయం నీదే. పాజిటివ్గా ఆలోచించలేకపోతే ఆలోచించకు, చేతల్లో చేసి చూపించు. మంచి ఆలోచించడం కంటే చెయ్యడం బెటర్ కదా. దహనమయ్యే శరీరానికి పేరు, ప్రతిష్ట, డబ్బు, పలుకుబడి, అహం, గర్వం ఏదీ తోడు రాదు. విషం కడుపులోకి వెళితే ప్రాణం పోతుంది, అదే చెవిలోకి పోతే బంధాలను చంపేస్తుంది. ఎవరితో అయినా ఎలా మాట్లాడాలి అంటే, ఎవరైనా రికార్డింగ్ చేస్తున్నారు అని తెలిస్తే ఎలా మాట్లాడతావో అలానే మాట్లాడాలి. కోల్పోయిన వాడి దగ్గర ఉన్న తెగింపు, దెబ్బతిన్నాక ఓపికతో వేసే పన్నాగం అణుబాంబు కన్నా ప్రమాదం. వస్తువు కొత్తది కొన్నప్పుడు పాతది పనికిరానిది అవుతుంది. జీవితం కూడా అంతే. నిర్ణయం తీసుకోలేని వాళ్ళకే బంధాలు దూరం అవుతాయి, దారులు మోసాలతో నిండిపోతాయి. విశ్రాంతి లేని డబ్బు సంపాదన ఆరోగ్యానికి ప్రమాదం, డబ్బు లేని విశ్రాంతి జీవితానికే ప్రమాదం. ఇక్కడ డబ్బిచ్చే ధైర్యం ఏ మనిషి ఇవ్వలేడు. కాబట్టి నీ దృష్టి డబ్బు మీద ఉంటేనే దునియా దృష్టి నీ మీద ఉంటుంది. నీ అవసరం ముగిసిన చోట నీ గౌరవం ముగుస్తుంది. అది అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి, కానీ అనవసరంగా ఆరాటపడకూడదు.